హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బేరెడ్డి. గణితం ప్రతి ఒక్కరి జీవితాల్లో గణితం అనేది ఒక క్లిష్టమైన సబ్జెక్ట్ గా మిగిలిపోతుంది. కానీ అతని జీవితంలో మాత్రం గణితం అనేది ఒక ఆట వస్తువుగా మిగిలిపోయింది. గణితం అంటే సంఖ్యల ఆట మాత్రమే కాదు, ఇది ఒక విశ్వం. ఈ విశ్వాన్ని ఛేదించి ప్రపంచానికి భారత మేధస్సును పరిచయం చేసిన వ్యక్తి శ్రీనివాస రామానుజన్. ఈ శ్రీనివాస రామానుజన్ 32 ఏళ్ల అతి చిన్న వయసులోనే 4000కు పైగా ఫార్ములాలు రాసి ఈ ప్రపంచానికి అందించాడంటే ఆయన గొప్పతనం ఏ పార్టీదో మనం అర్థం చేసుకోవాలి. అంతేనా, ఇప్పుడు మనం వింటున్నటువంటి బ్లాక్ హోల్స్ థియరీ, క్వాంటమ్ ఫిజిక్స్ ఇలాంటి వాటిలలో కూడా ఆయన ఉపయోగించిన ఫార్ములాలే యూజ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఈ ప్రపంచం అతని మేధస్సును చూసి ఆశ్చర్యపోతుంది అనమాట. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేసి చూడండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోదాం. శ్రీనివాస రామానుజన్ బాల్యం గురించి తెలుసుకుందాం. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22 అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని ఈ రోడ్లో జన్మించారనమాట. ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. శ్రీనివాస రామానుజన్ ఆలోచనలు చిన్నప్పటి నుంచే మిగతా పిల్లల కంటే భిన్నంగా ఉండేవి. అలాంటి భిన్నమైన ఆలోచనలు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అదేంటంటే ఒక రోజు ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో అక్కడ మిగతా పిల్లలందరినీ ఏ సంఖ్యను ఆ సంఖ్యతో భాగిస్తే 1 వస్తుందని అందరికీ చెప్తూ ఉంటారనమాట. అలాంటి సందర్భంలో శ్రీనివాస రామానుజన్ లేచి 0ను 0తో భాగిస్తే 1 వస్తుందా అని అడిగి ఉపాధ్యాయులని ఆశ్చర్యపరిచిన మేధస్సు ఆయనది. ఇలా జరుగుతున్న తరుణంలో 16 సంవత్సరాల వయసులో జార్జ్ రాసినటువంటి ఒక బుక్ ఏదైతే ఉండిందో, సినాప్సిస్ అనే బుక్ ఉంది ఒకటి. ఆ బుక్ శ్రీనివాస రామానుజన్ జీవితంలో మలుపు తిప్పిందనమాట. ఈ బుక్ ఏంటంటే సాధారణ పిల్లలకు ఇది ఒక ఛాలెంజ్గా ఉండేది. కానీ అలాంటి పుస్తకాన్ని 2 వారాలలో శ్రీనివాస రామానుజన్ ఆ ఫార్ములాస్ అన్ని ఛేదించడమే కాకుండా కొత్త ఫార్ములాను క్రియేట్ చేశాడు అనమాట. ఇదే అతని జీవితంలో గొప్ప మలుపు. ఇలా జరుగుతున్న ఆయన జీవితంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో స్కాలర్షిప్ అయితే వచ్చింది కానీ ఆ స్కాలర్షిప్ను నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే గణితం మీద ఆయనకున్న మక్కువ వల్ల మిగతా సబ్జెక్ట్ అన్నిట్లలో ఫెయిల్ అవ్వటం అనేది ఆ స్కాలర్షిప్ పోగొట్టుకున్నాడు అనమాట. సో స్కాలర్షిప్ పోవడం వల్ల ట్యూషన్ ఫీజు కింద 36 రూపాయలు, ఆ రోజులలోనే 36 రూపాయలు కట్టాల్సి వచ్చేది. సో ఈ 36 రూపాయలు కట్టాలంటే వాళ్ళ తండ్రి గారి జీతం నెలకి 20 రూపాయలు మాత్రమే. ఇది తెలుసుకున్నటువంటి రామానుజన్ సిగ్గుపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మ్యాథ్స్ మీద ఆయనకున్న పట్టును, ఆయనకున్న అభిమానాన్ని ఆయన కొట్టుకోలేక ఒక బలపం తీసుకొని నేల మీదనే ఆయన ఆ సూత్రాలను రాసేవాడు అనమాట. ఇది చూసినటువంటి వారి తల్లిదండ్రులు అంటే పిచ్చోడైపోతాడేమో అన్న పాయింట్ తోటి 21 సంవత్సరాల వయసులో ఆయనకైతే వివాహం చేశారు. వారి దగ్గర బంధువైనటువంటి జానకి అనే అమ్మాయితో వివాహం చేశారనమాట. ఈ అమ్మాయి వయసు 9 సంవత్సరాలు. సో అంటే అప్పట్లో బాల్య వివాహాలు అనేవి సర్వసాధారణం అనమాట. సో పెళ్ళి అయితే అయింది. సో కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఏదో ఒక ఉద్యోగం చేయాలనేసి మద్రాస్ పోర్టులో ఆయన ఒక క్లర్క్గా జాయిన్ అయ్యాడు. క్లర్క్గా జాయిన్ అయితే అయ్యాడు కానీ పగులంతా క్లర్క్ పని చేసుకొని నైట్ ఆయన గణితం మీద ఉన్న ఆయనకి ఇంట్రెస్ట్ పోగొట్టుకోలేక నైట్ అంతా కూర్చొని ఆ ఫార్ములాస్ అవన్నీ రాస్తూ కూర్చుండేవాడు అనమాట. రామానుజన్కి అదృష్టవశాత్తు ఏంటంటే ఆ పోర్టు నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతనికి గణితం మీద మక్కువ ఉండటం వల్ల రామానుజన్ గణిత శాస్త్రవేత్తలకు లేఖలు రాయమని ప్రోత్సహించేవాడు. అలాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి 2 సార్లు అయితే లేఖలు అయితే రాశాడు రామానుజన్. లేఖలైతే రాశాడు కానీ ఫస్ట్ 2 సార్లు ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆయన రచనలను తిరస్కరించారనమాట. 3వసారి 1913 సంవత్సరంలో హార్డీకి ఆయన రాసిన లేఖ ఏదైతే ఉండిందో ఇదే రామానుజన్ జీవితంలో కీలక ఘట్టం అనమాట. హార్డీకి రాసిన లేఖ 10 పేజీల లేఖ రాశాడు అనమాట. ఈ 10 పేజీల లేఖలో ఆయన గురించి వివరిస్తూ నేను మద్రాసు పోర్టులో క్లర్క్గా పనిచేస్తున్నాను, ఆయన కనుగొన్నటువంటి సూత్రాలను వీటన్నిటిని ఆయన ఆ లేఖలో అయితే పొందుపరిచారనమాట. లేఖలో లాస్ట్ అంటే 10 పేజీలు అయిపోయిన తర్వాత లాస్ట్ లో డాట్ తో ముగించాడు అనమాట. సో దాని అర్థం ఏంటంటే ఇదే కాదు, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయని వాళ్ళకు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టు అయిందనమాట. ఇది తెలుసుకున్నటువంటి హార్డీ రామానుజన్ లండన్ కి రమ్మని ఆహ్వానించారనమాట. సో హార్డీతో పరిచయం, కేంబ్రిడ్జ్ ప్రయాణం.
సో హార్డీ రాసిన లేఖ వల్ల రామానుజన్ లండన్ ప్రయాణం అవ్వాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే రామానుజన్ ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు కాబట్టి అప్పట్లో కొన్ని కట్టుబాట్లు ఉండే. ఎందుకంటే పొలిమేర దాటిన వారిని కులం నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయన్నమాట అప్పట్లో. అది చూసినటువంటి రామానుజన్ తల్లిదండ్రులు భయపడ్డారు. కానీ చివరికి రామానుజన్ నమ్ముకున్నటువంటి అమ్మగారు, నామగిరి అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమె మీదే భారం వేసి వాళ్ళ తల్లిగారు అయితే చివరికి ఒప్పుకున్నారు. అలాగా రామానుజన్ లండన్ ప్రయాణం అయితే మొదలైందనమాట. ఇలాగా 3 రోజుల తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చేరుకున్నాడు. అలా చేరుకున్న తర్వాత హార్డీతో పరిచయం అనేది గణిత శాస్త్రంలోని కొన్ని కీలక మార్పులకు నాంది పలికారు ఇద్దరు కలిసి. అవేంటనేది మనం చెప్పుకుందాం. సో ఇలా మొదలైన వాళ్ళ జర్నీ అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే హార్డీ అనే వ్యక్తి నాస్తికుడు, రామానుజన్ అనే వ్యక్తి దేవుడిని నమ్మేవాడు అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు తనకు వచ్చిన ఫార్ములాలన్నీ దేవుడి వల్లే, అంటే ఆ నామగిరి అమ్మవారి వల్లే నేను ఈ అనంత ఫార్ములాలు రాయగలిగాను, ఈ గొప్పతనం మొత్తం ఆవిడదే అనేసి రామానుజన్ నమ్మేవాడు అనమాట. ఇలాంటి రెండు వ్యతిరేకమైన, అంటే రెండు ఆపోజిట్ పోల్స్ కలిసి గణిత శాస్త్రాన్నే మలుపు తిప్పగలిగారంటే ఊహించుకోండి వాళ్ళిద్దరికి గణిత శాస్త్రం మీద ఉన్న మక్కువ ఎలాంటిదో, ఏ పాటిదో. ఇలా చూసుకున్నట్లయితే ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎన్నో థియరీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెంబర్స్ థియరీ, ఇన్ఫినిటీ థియరీ, తర్వాత చూసుకున్నట్లయితే మాక్ థీటా, ఇలాంటివి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. సో ఇలా సృష్టిస్తున్నప్పుడు ఒకానొక సమయంలో అంటే ఇంగ్లాండ్లో కొంచెం చలి వాతావరణం ఉంటుంది. రామానుజన్ బ్రాహ్మణులు కాబట్టి వెజిటేరియన్. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆహార కొరత ఉండింది. అలాగా పోషకాహార లోపం వల్ల అండ్ విటమిన్ లోపం వల్ల రామానుజన్ అయితే హాస్పిటలైజ్ అయ్యి అయినా కానీ ఆయన గణితం మీద ఉన్న మక్కువను వదులుకోలేక ఆయన అయితే హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా గణితం మీద పరిశోధనలు అయితే చేశాడు. ఇలా జరుగుతున్న తరుణంలో హాస్పిటల్కు హార్డీ చూడటానికి వచ్చాడనమాట. తర్వాత హార్డీ రామానుజన్ సంఖ్య 1729 అనే ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. అసలు హార్డీ రామానుజన్ సంఖ్యని 1729కి ఎందుకు పేరు వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. 1729 అనేది హార్డీ రామానుజన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు హార్డీ చూడటానికి ఒక ట్యాక్సీలో వస్తాడనమాట. ఆ ట్యాక్సీ నెంబర్ 1729. అంటే కొంచెం రామానుజన్ నవ్వించడానికి నేను ఒక టాక్సీలో వచ్చాను, ఆ టాక్సీ నెంబర్ వచ్చేసరికి 1729, ఇది చాలా బోరింగ్ గా ఉంది అనేసి రామానుజన్ తోటి కొంచెం హాస్యం చేశాడు అనమాట. ఇక్కడ రామానుజన్ హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా అది నార్మల్ నెంబర్ కాదు, 2 వేరు క్యూబ్స్ ను కలిపే ఒక చిన్న సంఖ్య అని చెప్తాడు అనమాట. అంటే 1729 అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. 1729 అంటే 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్, ఈ 2 కలిపితే 1729 అవుతుంది. అంతేనా? 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్, ఈ 2 కలిపినా కానీ 1729 వస్తుంది అనమాట. అలాగా ఇలాగ హాస్పిటల్లో రామానుజన్ చూడటానికి వచ్చినప్పుడు ఆ టాక్సీ నెంబరే హార్డీ రామానుజన్ నెంబర్ అవ్వడం అనేది గర్వకారణం అన్నమాట. అందుకే ఆ సంఖ్యకు హార్డీ రామానుజన్ సంఖ్య అని పేరు పెట్టారు. రామానుజన్ సూసైడ్ అటెంప్ట్ అండ్ ఆయనకు లభించినటువంటి పురస్కారాల గురించి మాట్లాడుకుందాం. రామానుజన్ 1918వ సంవత్సరంలో ఆయనకు పోషకాహార లోపము, ఆ తర్వాత ఈ ఆహార కొరత వల్ల ఆయనకైతే టీబీ అయితే సోకింది. దాంతో పాటు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, విటమిన్ లోపం వల్ల ఆయన మానసికంగా చాలా కుంగిపోయాడు. ఈ కుంగిపోవడం వల్ల ఆయన ఒకానొక సమయంలో ఆయన రైలు పట్టాల మీద దూకి ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్కి వెళ్ళింది అనమాట. అదే సంవత్సరంలో 1918వ సంవత్సరంలో ఆయనకు రాయల్ సొసైటీ అనే వాళ్ళు ఫెలో తోటి ఆయన సత్కరించారనమాట. అతి చిన్న వయసులో ఈ సత్కారాన్ని అందుకున్నటువంటి మొదటి భారతీయుడు, ఓవరాల్ గా 2వ భారతీయుడు శ్రీనివాస రామానుజన్ అనమాట. సో ఇలాగా ఆయన అందుకున్న తర్వాత 1919వ సంవత్సరంలో ఆయన తిరిగి భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చిన ఆయన అనారోగ్యం అనేది ఆయన బాధిస్తూనే ఉన్నిందనమాట. అయినా కానీ ఆయన రచనలు కానీ ఆయన గణితం మీద ఆయనకున్న మక్కువ కానీ వదులుకోకుండా పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇలా చేస్తున్నప్పుడు పుట్టిన థియరీనే మాక్ థీటా థియరీ అనమాట. ఇప్పుడు ఈ మాక్ థీటా థియరీ అనేది ఎంతగా ఉపయోగపడుతుందో మనం అందరం చూస్తున్నాం. ఇలా జరుగుతున్న తరుణంలో 1920 ఏప్రిల్ 26వ తారీఖు ఆయనైతే గతించారనమాట. సో ఇలా ఆయన చనిపోయిన తర్వాత కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అప్పట్లో కుల వ్యవస్థ ఎలా ఉండేది అనేసి.
సో అది కూడా ఒక కారణం వల్ల, ఎందుకంటే వాళ్ళ బంధువులు అవ్వచ్చు, వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి కూడా రావడానికి ఇష్టపడలేదు. సో బీచ్లో ఏర్పాటు చేసిన ఆయన స్మారక గుర్తింపు దానికి కూడా వాళ్ళ పేరెంట్స్ రాలేదంటే ఊహించుకోండి అప్పట్లో ఎంతగా ఉండేదో ఆ కుల వివక్ష అనేది. ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళ్ళుంటే ఇలా కుటుంబాన్ని కూడా ఆ కులంలో వెలివేస్తారనమాట. ఇలాంటి వర్ణ వ్యవస్థ ఉన్న ఆ కాలంలోనే ఇలా ఆయన సాధించాడనమాట. ఇలా ఉన్న ఆయన జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఇలా సాఫీగా ముగింపోయింది. కానీ మన భారతదేశం ఆయనకి ఇచ్చిన గౌరవం ఏమిటంటే, ఆయన పుట్టిన రోజు అయినటువంటి డిసెంబర్ 22వ తారీఖున ఈ రోజు మనం గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో అది భారతదేశం ఆయనకి ఇచ్చిన గుర్తింపు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రపంచమే నివ్వెరపోయిన ఒక మహామేధావి. గణిత శాస్త్రాన్ని 1000 సంవత్సరాలు ఆయన రాసిన ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో 1000 సంవత్సరాల వరకు ఎవరు చెరపలేని గణిత శాస్త్రాన్ని సృష్టించాడు. అంతేనా, ఇప్పుడు మనం వింటున్నటువంటి బ్లాక్ హోల్ థియరీ అండ్ క్వాంటమ్ ఫిజిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా శ్రీనివాస రామానుజన్ ఫార్ములాలు ఉపయోగిస్తున్నారంటే ఆయన మేధస్సు ఏ పాటిదో మనం అర్థం చేసుకోవాలా. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.